అయోధ్య రామునికి భక్తుల నుంచి విరాళాలు భారీగా వస్తున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ఆన్లైన్ ద్వారా తొలి రోజు 3,17,00,000 రూపాయలు వచ్చినట్లు రామ మందిరం ట్రస్ట్ పేర్కొంది. కాగా అయోధ్యకు భారీగా వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి దర్శన వేళలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మార్పు చేసింది ట్రస్ట్. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం ఇవ్వగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, నటుడు డానియల్ బాలాజీ, మాజీ ఐజీ ప్రభాకర్ రెడ్డి తిరుమల స్వామివారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆన్లైన్లో శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే వసతి గదుల కేటాయింపు చేపట్టింది టీటీడీ. తొలిసారి ఈ ప్రయత్నాన్ని ఏప్రిల్ మాసం ఆన్లైన్ కోటా విడుదల నుంచి చేపట్టింది. ఆన్లైన్లో టికెట్లు దొరకకపోయినా వసతి ఉంటే చాలు స్వామివారిని దర్శించుకుందాము అనుకునే సామాన్య భక్తులకు ఇది చేదువార్తే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు పార్టీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలువురు కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ గెలుపే లక్ష్యంగా తామంతా సమిష్టిగా పనిచేస్తామని చెప్పారు. నిజం గెలవాలి పర్యటనను తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు నారా భువనేశ్వరి. పి గన్నవరం నియోజకవర్గం ఎస్ మూలపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలతో మేమేకమవుతూ ముందుకు నడిచాము భువనేశ్వరి. ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ అంతే ఆప్యాయతతో జానీ మాస్టర్ను ఆలింగనం చేసుకున్నారు. వరంగల్ ఎక్సైసీఐ రమేష్ చంద్ర వైఖరిపై లంబాడ హక్కుల పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. తేజ్వత్ బుజ్జి అనే మహిళ పట్ల దురుసుగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ చిందల్ బ్రిడ్జిపై ఓవర్ వద్ద ధర్నా చేపట్టింది. సిఐఐ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు నేతలు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బాక్సింగ్ క్రీడకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వచ్చిన వార్తలను భారత్ బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఖండించారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. తాను ఇప్పట్లో బాక్సింగ్ ను వీడబోనని స్పష్టం చేశారు. 41 ఏళ్ల మేరీకోమ్ తన కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. విద్యుత్తో నడిచే లోనాలు వచ్చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల్లో ఒకప్పుడు లోనా మోపెడ్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ కెనెటిక్ గ్రీన్ వచ్చే నెలలో ఈ లోనాలను అధికారికంగా ఆవిష్కరించనుంది. వాహనాల బుకింగ్ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతాయి.